చూస్తుంటే గాలిలో ఒక మోస్తారుగా అయితే ఉంది, మొత్తం అంతా మేఘావృతం అయితే ఉంది. ఈ వర్షం అయితే మట్టుకు మళ్ళీ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖపట్నంలో. ఏదేమైనా లోతట్టు ప్రాంతాల్లో అందరూ అప్రమత్తం చేశారు. రెవెన్యూ శాఖ, కలెక్టరేట్లో అయితే మటుకు కంట్రోల్ రూమ్ లాంటివి అన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ మంత్రి అనితే మొత్తం అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో మొత్తం అందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్పి అధికారులకైతే సూచన చేశారు. అధికారులంతా అప్రమత్తంగా అయితే ఉన్నారు. మొత్తానికైతే వాతావరణం అయితే మటుకి ఏ నిమిషాన్ని వర్షం ఏ విధంగా పడుతుందని చెప్పి అంతా విశాఖ వాసులు అయితే భయాందోళనలో ఉన్నారు. నందు అయితే అంటే వాయుగుండం కారణంగా ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ బీచ్ పరిసర ప్రాంతాల్లో తీరం వెంబడి ప్రస్తుతం కండిషన్ ఎలా ఉంది, మత్స్యకారులకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు, 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారంటూ కూడా తెలుస్తోంది కదా? నందు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే తీవ్రంగా ఈ అలలు అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మనకి థ్రెట్ మొత్తం అంతా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే మత్స్యకారులు అయితే ఈ వాతావరణానికి అనుకూలంగా అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు అయితే సూచించారు. అయితే దీని థ్రెట్ మొత్తం అంతా విశాఖ సముద్రం అంతా అల్లకొల్లోలంగా మారింది. అల్లకొల్లోలంగా మారి మొత్తం ఏ నిమిషానికి మళ్ళీ వర్షం ఏ విధంగా పడుతుందో, ఏ ఈదురుగాలుల ప్రభావం మళ్ళీ తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి అన్నట్టుగా ఇక్కడైతే వాతావరణం అయితే ఉంది. ఏదైనా అధికారులు అయితే మట్టికి మొత్తం అంతగా సంసిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఏ విపత్తి వచ్చినా మేము ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి రెవెన్యూ అధికారులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కానీ మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. నందు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివరామకృష్ణ. మొత్తం మీద వైజాగ్లో ప్రస్తుతం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అంటూ చాలామంది ప్రజలు చెప్తున్నారు. విపరీతమైనటువంటి ఈదురుగాలు రావడం, మరోవైపు సముద్రం అలలు కూడా చాలా పెద్ద ఎత్తున తీరాన్ని తాగుతుండడంతో గతంలో హుదూద్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మరొకసారి అలాంటి పరిస్థితులను చూసామని, ముఖ్యంగా ఒక గంట పాటు విపరీతమైనటువంటి ఈదురుగాలు వచ్చాయని, మొత్తం అసలు ఎక్కడ ఏ చెట్లు పడిపోతాయో లేదంటే ఎక్కడ వీక్గా ఉన్న బిల్డింగ్స్ పడిపోతాయో అన్న స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో గతాన్ని ఒకసారి తలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ అక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొంత ఈదురుగాల ప్రభావం తగ్గినప్పటికీ కూడా బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా మరొక సుమారుగా 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. పిల్ల అవ్వలేదు కాబట్టి బీచ్లో అందరికీ దసరా శుభాకాంక్షలు.